అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకు స్వాగతం. నేను సంతోషి. మనతో పాటు ఒక ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అలాగే ప్రొడ్యూసర్ త్రిపురనేని చిట్టిబాబు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, హరిహర వీరమల్లు రీసెంట్గానే రిలీజ్ అయింది. సో స్టార్టింగ్ డే 70 crores అనేది వచ్చింది అని చెప్పేసి టాక్ వస్తుంది. అసలు ఈ సినిమా హిట్టా ఫ్లాపా ఏంటి సార్ మీ అనాలిసిస్ ప్రకారం? హిట్టు కాదు, ఫ్లాప్ కాదమ్మా, ఏదో యావరేజ్ సినిమా అంతే. అది అది ఏంటంటే అది హిస్టారికల్ కాదు, మళ్ళీ ఫిక్షను కాదు, అటు ఇటు కాకుండా ఏదో కాళిదాస్ కవిత్వం కొంత మన పైత్యం కొంత అన్నట్టు ఏదో ఆ స్క్రిప్ట్ ఏంటో మరి ఎందుకు అలా చేశారో అర్థం కాదు. ప్రొడ్యూసరు మంచి సినిమాలు తీసిన ప్రొడ్యూసరు, టేస్ట్ ఉన్న ప్రొడ్యూసరు, సక్సెస్ఫుల్ సినిమాలు కథ మీద పట్టు ఉన్న ప్రొడ్యూసరు అలాంటి మరి ఎక్కడ అంటే డిలే ఇప్పుడు అంతేలేమో, ఒక సినిమా డిలే అవుతూ ఉంటే అనేక ఆ పట్టు పోతూ ఉంటుంది. పనిచేసేవాళ్ళు చేసేవాళ్ళు ఆ పట్టు దిగిపోతూ ఉంటుంది. అది అలా జరిగినట్టు ఉంది. ఎందుకంటే అసలు అదే బాలమిత్ర లాగాను చందమామ కథలాగా నడుస్తుంది. ఏంటో అసలు హిస్టారికల్ డైమెన్షన్ హీరో పాత్ర డైలాగ్ చెప్పడంలో కానీ దీంట్లో కానీ ఆ చారిత్రాత్మకము, ఆ గంభీర్యము ఇదేమీ లేదు. ఏదో వెళ్తూ ఉంటుంది చిన్నపిల్లల కథలాగాను, చందమామ కథ చెప్తున్నట్టు బాలమిత్ర ఈ చేసాడు గ్రాఫిక్స్. అంటే హరిహర వీరమల్లు పార్ట్ 2 ఉంది కదా సార్. సో దానికోసం ఈ సినిమా ఈ 1 lakh పార్ట్ 2 ఎప్పుడు వస్తుంది తెలుసమ్మా. పార్ట్ 1 హిట్ అయితే పార్ట్ 2 కోసం ప్రజలు ఎదురు చూస్తారు. బాహుబలి హిట్, బాహుబలి 2 కోసం వెయిట్ చేశారు. F1 హిట్, F2 చూస్తున్నారు. అలాగే ఎప్పుడు కూడా ఒక హిట్ అయితే దానికోసం ప్రేక్షకులు ఎదురు చూపు ఉంటుంది. దీనికి పార్ట్ 2కి ఎదురు చూపు ఏముంటుంది? ఈ పార్టీకి దీనికి పార్ట్ 2 ఎదురు చూపు ఉండదు. బహుశా అదే ఆయన ప్రొడ్యూసర్ కూడా అదే అన్నాడు. అనేక కారణాలతో పార్ట్ 2 అనేది ఉంటుందా అనేది అడిగితే వాళ్ళు ఒక పార్ట్ 1 విజయాలను బట్టి అనేక తేడాలు ఉంటాయండి, లెటర్ సి అన్నాడు. అంటే దాని అర్థం అదే కదా. ఇండైరెక్ట్గా ఆయనే అంటే ఆయన బాగా సీనియర్ ప్రొడ్యూసరు, అవగాహన ఖచ్చితంగా ఉన్నాడు, పట్టు ఉన్నవాడు. సో సినిమా తనకి జడ్జిమెంట్ చెప్పేసుకుంటాడు కదా, ఓ ఇది ఇంతే సో అని. అదేదో కారణాలు ఏమైతేనే పాపం ఎట్లాగైనా నా కోరిక ఏంటంటే పాపం ఆ ప్రొడ్యూసరు ఏదో బ్యాలెన్స్ అయితే కాస్త పోగొట్టుకోకుండా బ్యాలెన్స్ అయితే నిలబడలేదు. అలాంటి ప్రొడ్యూసర్ కొంచెం టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్ నిలబడాలి. ఏదో కారణాలు అనేక కారణాలలో పాపం ఈ సినిమా అయింది, కానీ దాంట్లో ఏమీ లేదు. అక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు సింహం వస్తుంది, సింహాన్ని ఇట్లా అంటే వెళ్ళిపోద్ది. ఏదో పిల్లల కథ చెప్పినట్టు సింహం వెళ్ళిపోతుందంటే దానిలో నీ పవర్ ఏంటో చూపిస్తే వెళ్ళిపోయిందంటే అర్థం ఉంది. లేదా నువ్వు దైవాంశ సంభూసుడు అంటే వెళ్ళిపోద్ది, లేదు నేను మాంత్రికుడు అంటే వెళ్ళిపోయిందని చెప్పచ్చు. ఏమీ కాదు, మామూలు నువ్వు అంశంలో పుట్టేవన్నావు ఇట్లా అనగానే ఆ పవర్ లేదు. సింహం వెళ్ళిపోయింది, తోడేళ్ళు వెళ్ళిపోయింది, తోడేళ్ళతో మాట్లాడు. పిల్ల కథలు ఉంటాయి చూసారా, పిల్లలకి బాలమిత్ర కథలు ఉంటాయి, అలా ఉంది. అది ఎందుకు చేశారో అట్లా చేశారో అర్థం కావట్లేదు. ఈ సినిమా విఎఫ్ఎక్స్ కూడా అంటే చాలా టైం తీసుకుంది, కానీ విఎఫ్ఎక్స్ కూడా అంత బాగాలేదని చెప్పేసి టాక్ వస్తుంది. అదే అందరూ ప్రేక్షకులు ఎన్ని కారణాలమ్మా, ఈ కారణాల వల్లే అట్లా డివైడెడ్ టాకు ప్రేక్షకుల్లో ఫ్యాన్స్ వదిలేవి. ఫ్యాన్స్ నాలాంటి శ్రేయోభిలాషులు ఆ సినిమా హిట్ అవ్వాలి, ప్రొడ్యూసర్ బాగుపడాలి, ప్రొడ్యూసర్ బాగుంటేనే ఇండస్ట్రీ బాగుంటుంది, ఇలా కోరుకునే మాలాంటి వాళ్ళు కోరుకోవచ్చు. ఫ్యాన్స్ సరే, ఫ్యాన్స్ ఏదైనా అరుస్తూ ఉంటారు 3 రోజులు, వాళ్ళు ఫ్యాన్స్ 4వ రోజు ఉండరు. రేపటి నుంచి ఎక్కడ ఉంటారు ఫ్యాన్స్? రేపు తెలిసిపోదు కదా. ఇప్పటికే డ్రాప్ అయిపోయింది ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే డ్రాప్. రేపు మండే ఇంకా ఫుల్గా ఇబ్బంది పడుతుంది ఆ సినిమా. ఖచ్చితంగా మనం సక్సెస్ అవ్వాలని కోరుకుంటాం, కాకపోతే పరిస్థితి నిజంగా మాట్లాడుకోవాలి కదా. అయినా సరే ఎవరు మెహర్బానీ కోసం ఎవరేదో అనుకుంటారని నిజాలు దాచిపెట్టి మాట్లాడలేం కదా. ఆ సినిమా రాంగ్ మీరు దానికి పవర్ స్టార్ లాంటి పవన్ కళ్యాణ్ లాంటి ఒక స్టార్ని పెట్టుకుని తీయాల్సిన కథ, తీయాల్సిన సినిమాలో కాదు. అతను పెట్టుకుని ఆ పవర్ ఏంటో, ఆ సీన్స్, ఆ కాన్సెప్ట్ ఎక్కడ ఎమోషన్ లేదు, ఎక్కడ ఎమోషన్ క్యారీ లేదు. చిన్నపిల్లలకి లల్లబీ పాటలలాగాను, లల్లబీ సీక్వెన్స్ లాగా చిన్నపిల్లల కథల్లాగా నడిచి తప్పితే ఎక్కడ ఆ పట్టు, ఒక గ్రిప్, ఒక టెన్షన్, ఒక డ్రామా ఏమీ లేదు. ఊనే వెళ్ళిపోతుంది, వస్తుంది పోతుంది. మన చిన్నపిల్లలు కాకమ్మ కథలు నాయనమ్మ ఇంట్లో కూర్చొని చెప్తూ ఉంటుంది పిల్లలకి, మనవాళ్ళకి అలాంటి కథలు అలా చెప్పారు కదా. అదే అందువల్ల దాన్ని ప్రజలు అలాగూ ప్రేక్షకులు అలాగూ డివైడెడ్
పేర్లు చెప్పక కొంతమంది ఏదో ఒకటి బాగుంది, హీరోయిన్ అందంగా ఉంది, పవన్ కళ్యాణ్ కూడా చక్కగా ఉన్నాడు, అవి సరిపోవు కదా సినిమాకి. పవన్ కళ్యాణ్ చక్కగా ఉన్నాడు, హీరోయిన్ అందంగా ఉందంటే సినిమా చూసేయరు కదా. ఆ రోజులు కాదు ఇవాళ, ఆ రోజులు వేరు. గతంలో ఏమన్నా రామారావు గారి మొహం దేవుడు వేషం వేస్తే రామారావు గారిని సినిమా ఎలా ఉన్నా దేవుడుగా ఆయన చూడటానికి వెళ్ళేవారు. కృష్ణ గారు జేమ్స్ బాండ్ సినిమాలు వస్తే ఎవరు చేయలేరు ఆయన దగ్గర జేమ్స్ బాండ్ సినిమా కృష్ణ ఒకసారి సరదాగా వెళ్ళొచ్చు అని వెళ్ళేవారు, మనిషి ఉన్నాడు కానీ. ఇవాళ రోజులు అట్లా కాదు. మన జేబులో సినిమాకి వెళ్ళాలంటే 1000 రూపాయలు, ఈ ఫ్యామిలీ వెళ్ళాలంటే 2000. అంతకాదు ఇవాళ ఈ టికెట్లు ఏమో 800, 600 అంటున్నారు. ఇంత పెట్టుకుని వెళ్ళాలంటే ఎందుకు వెళ్తాడు ఎవడైనా? వాడు కష్టార్జితాన్ని ఉన్న దారాదత్తం చేయలేడు కదా ఎవడైనా కష్టార్జితం కదా, అందుకే ఆలోచించుకుంటాడు. బాగుంది బ్రహ్మాండం అనుకుంటే రేపటి నుంచి వెళ్తారు. బ్రహ్మాండం కానప్పుడు 600, 800 ఎందుకు లేదా తర్వాత చూసుకోవచ్చు అని ఉంటారు కదా. ఒక వారం వెళ్ళినాక చూసుకోవచ్చు, లేకపోతే ఓటీటీలో చూసుకోవచ్చు అనుకుంటారు. అట్లా ఆ సినిమా వాస్తవం ఇది. మిగతా వాళ్ళు ఏ మాట్లాడుకునేవారు, వాస్తవం ఆ సినిమా యావరేజ్ సినిమా, అది ఫ్లాప్ అంటే అవడానికి వాళ్ళు లేదు. పెట్టిన డబ్బులైనా వచ్చే అవకాశం రావాలని నేను కోరుకుంటున్నాను. పెట్టిన డబ్బులన్నా రావాలి. రేపు సోమవారం నుంచి కాస్త కోస్త మెరుగ్గా మరీ డ్రాప్ అయిపోకుండా కాస్త కోస్త నిలబడి ఆ డబ్బులు వచ్చేస్తే పాపం ఆ ప్రొడ్యూసర్కి ఎంతగా డిలే 5 ఏళ్ళు పాపం. అంటే కొంతమంది ఎమ్మెల్యేలు కానివ్వండి, అలాగే కొంత స్టూడెంట్స్ కూడా ఫ్రీ టికెట్స్ ఇస్తున్నారని చెప్పేసి వార్తలు వస్తుంది. ఫ్రీ టికెట్లు వస్తే ఇంకా ఉన్నది ఇప్పుడే టికెట్లు బిజీగా ఉంటాయి కదా ఫ్రీ టికెట్లు అనేది. టికెట్లే ఖాళీగానే ఉంటున్నాయి కనుక ఫ్రీ టికెట్ ఏమైతే అవి ఉన్నాయి, ఏం ప్రయోజనం లేదు. దానివల్ల ఆదాయం రాదు కదా. దానివల్ల ఫ్రీ టికెట్ ఇవ్వటం వల్ల వచ్చే ఆదాయం ఏముంది, ఇంకా వచ్చేది కూడా పోతుంది కదా. అది ఫ్రీ టికెట్ ఇవ్వాల్సినంత ఇదేం కాదు. హిందూ ఏమీ లేదమ్మా. అది ఔరంగజేబు కథ హిస్టరీ కొంత, నా అదే కాళిదాస్ కవిత్వం కొంత, నా పైత్యం కొంత అన్నట్టు ఫిక్షను హిస్టరీ మిక్స్ చేసి ఏదో చేయాలని చేశారమ్మా. అది ఆ డైరెక్టర్లు మారటం వల్ల అవ్వచ్చు, డిలే అవ్వటం వల్ల అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఏ కారణాలు అయితేనే సినిమా యావరేజ్ సినిమా తప్పితే దాన్ని ఆహా ఓహో అని ఎగబడి చూడేసేంత పరిస్థితిలో లేదు సినిమా. థ్యాంక్ యూ సార్.